ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక్కడ నిన్న అసెంబ్లీలో వాడి వేడిగా ధన్యవాద తీర్మానం పైన చర్చ సాగింది. అయితే ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కానీ విపక్షాలు లేవనెత్తున్నటువంటి వివరణకు అధికార పక్షం పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వకుండానే అసెంబ్లీ పైన తీర్మానానికి అసెంబ్లీ ధన్యవాద తీర్మానం అనేది ఆమోదించింది. సో బీఆర్ఎస్ పార్టీ తమ వాయిస్ని పూర్తిగా వినిపించకుండానే ప్రభుత్వం తమ గొంతు నొక్కింది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ధన్యవాద తీర్మానం పైన ఒక వాడివేడి చర్చ ఎట్లా సాగింది? విపక్షాలు లేవనెత్తినటువంటి వివరణకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదు, మా గొంతు అసెంబ్లీలో నొక్కేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. అంటే ఇప్పుడు స్పష్టంగా కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, వాళ్ళు హామీలు ఏదైతే 6 గ్యారంటీల హామీల మీద వాళ్ళు గొంతెత్తి అరిచి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తీసుకొచ్చడం జరిగింది. అంటే ఇక్కడ ఏమన్నారు, వాళ్ళు 6 గ్యారంటీ స్కీమ్లు మేము రాగానే చట్టబద్ధత చేస్తామని చెప్పిండ్రు. ఆ చట్టబద్ధత ఎందుకు చేయలేదని ప్రశ్నించడం జరిగింది. అంటే ప్రజల పక్షాన మాట్లాడినారు తప్ప వాళ్ళు అంటే 1-to-1 డిస్కషన్ లాగా పోయింది. అంటే వ్యక్తిగత విమర్శలకు పోవడము, అంటే ఊందాగా వ్యవహరించవలసిన ఒక ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ తెచ్చిన నాయకులు 10 ఏళ్ళు దాదాపు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులు కేసీఆర్ పట్టుకొని ఏకవచనంతో మాట్లాడము. అంటే నేనేమంటున్నా అంటే సభ తెలంగాణ 3.5 కోట్ల మంది ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడ నాయకులు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ డిమాండ్ల మీదనైతే తెలంగాణ ఎలక్షన్లో గెలిచి వచ్చిందో ఆ డిమాండ్లను ఎందుకు చేస్తలేరు అని ప్రతిపక్షం ప్రశ్నించడం సహజం. ఆ ప్రశ్నించినప్పుడు వాళ్ళకున్న వెసులుబాటు, వాళ్ళకున్న ఇబ్బందులు అది చెప్పాల్సిన బాధ్యత రూలింగ్ పార్టీది ఉంటుంది. కానీ అట్లా కాకుండా డైరెక్ట్ దాడి చేయడము, చీమల పుట్టల నాయకులు దొరిండని చెప్పడం, అంటే ఇదంతా ఏంటంటే ఏదో టైం పాస్ చేసి బయటపడదామనే దాని మీద ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, 2 రోజులలో మేము రాగానే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము చట్టబద్ధత తీసుకొస్తాం అని చెప్పారు. ఫస్ట్ క్యాబినెట్ అయిపోయింది, 2వ క్యాబినెట్ అయిపోయింది, 3వ క్యాబినెట్ కూడా అయిపోయింది. రాగానే 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, మాఫీ చేస్తామన్నాం. రాగానే మేము 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నాం. కానీ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే 5,000 ఇచ్చిందో అదే 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నది. నేనేమంటున్నా అంటే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే పెట్టుకున్నారో ప్రజలకు పోయినరో, ప్రజలు వాళ్ళని నమ్మినరు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష ఉండాలని నిర్ణయించారు. అది ప్రజాస్వామ్యంగా డెమోక్రటిక్గా అందరూ ప్రజాస్వామికవాదులు పౌరులు అనే వాళ్ళు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ అది కాకుండా నువ్వు ఓన్లీ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఎటువైపు ప్రయాణం చేస్తుంది సభ? కాబట్టి నేనేమంటున్నా, రూలింగ్ పార్టీ మీదనే ఎక్కువ బాధ్యత ఉంది. ప్రతిపక్షము ప్రజల పక్షాన నుండి ఫైట్ చేస్తుంది, ప్రశ్నిస్తుంది. కానీ బాధ్యత రహితంగా మాట్లాడకుండా బాధ్యత రహితంతో మాట్లాడితే ఏమైతుంది? ప్రజలు చూస్తున్నారు. మొదటి సభలోనే ఇంత రభస ఎందుకు జరుగుతున్నది, ఎందుకు ఆంబోతు, ఎందుకు ఆ పదాలు? ఇప్పుడు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి గారు, మనందరి ముఖ్యమంత్రి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ముఖ్యమంత్రి కాదు, మనందరికి కూడా ముఖ్యమంత్రి. సో ఆయన ఏ హోదాలో ఉండి మాట్లాడాల్సింది, ఏ స్థాయిలో ఉండి మాట్లాడాల్సింది, ఒక శాసనసభ్యుడిలాగా ప్రవర్తించడం జరిగింది. ఇదంతా సభ్య సమాజం చూస్తుంది. నేనేమంటున్నా అంటే టీ న్యూస్ నుంచి వాళ్ళకి ఇచ్చిన పోర్షన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఏమైందో ఆ డిమాండ్స్ని మేము ఎప్పటిలోకి అమలు పరుస్తాం. మీరు దాదాపు 45 రోజులు సభలలో వాళ్ళు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము చట్టబద్ధత కల్పిస్తాం 6 గ్యారెంట్లకు అన్నారు. అవును, మరి 6 గ్యారెంట్లకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఎందుకు అంటే వాళ్ళకున్న కారణాలు ఏం కనిపిస్తున్నాయి? అంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళు అన్ని అబద్ధాల హామీలు ఇచ్చిండ్రు. ఎందుకంటే అక్కడ బడ్జెట్ ఎంత ఉందో తెలుసు, ఆ బడ్జెట్ ఎంత ఎస్టిమేషన్ అవుతుందో తెలుసు. ఇది వాళ్ళకి తెలిసి కూడా ఓన్లీ ప్రజలను మభ్యపెట్టడానికి చాలా పిచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను వాళ్ళు ఇప్పుడు నిలబెట్టుకోలేరు. ఎందుకంటే ఆడ ఖజానా ఉండాలి, డబ్బులు ఉండాలి. దాన్ని బట్టి కేసీఆర్ గారు ఏంటంటే ఒక సంసారాన్ని ఎట్లా కుటుంబాన్ని సవరించినట్టు సవరించుకొచ్చిండ్రు. వీళ్ళ అధికారం రావాలని ఒకే లక్ష్యంతో మాత్రమే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. అది 2 లక్షల రుణమాఫీ ఎట్లా అవుతుందండి? అవి ఈజ్ పాసిబుల్. మొత్తుకుంటున్నారు కదా ఎకనామిస్టులు, మొత్తుకుంటారు. 2 లక్షల నువ్వు రుణమాఫీ ఎట్లా చేస్తావు? 15,000 ఎట్లా ఇస్తావు? ఇప్పుడు రోజుకి 7 కోట్లు ఆర్టీసీ కట్టాలి, ఎట్లా కడతావు? నువ్వు ఇమ్మీడియట్లీ మన యువకులకు ఇస్తానన్నావు, మహిళలకు ఇస్తానన్నావు. దాదాపు 6 గ్యారెంటీలు అంటున్నాం. కానీ 6 గ్యారెంటీలలో 412 హామీలు ఉన్నాయి.
ఒకటి కాదు, మీరు 6 గ్యారంటీల మీద ఒక అంటే స్కీమ్, ఒక్కొక్క గ్యారంటీలో ఒక 4-5 ఉన్నాయి. నేను అదే కేటీఆర్ గారు చెప్పారు. నేను కేటీఆర్ గారు ఏం చెప్పారంటే సభలో 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్తున్నారు. మీరు అమలు చేసింది 2 గ్యారంటీలు కాదు, ఒక్కొక్క గ్యారంటీలో ఒక్కొక్క అంశం మాత్రమే. అవును. ఇప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాలక్ష్మి అనేటువంటి ఆ గ్యారంటీలో 4-5 ఉన్నాయి, దాంట్లో పొందుపరచబడున్నాయి. అవును. దాంట్లో అమలు చేసింది కేవలం బస్సు ఫ్రీ అనేది ఒకటి. అవును. ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి. 2500 ఉంది, తర్వాత గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత మీరు గ్యారంటీ అమలు చేసినట్టు అనేది ప్రజలు రాజేష్ అన్న, అది కూడా ఇప్పుడు బస్ ఫ్రీ కూడా వాళ్ళు మేనిఫెస్టోలో లగ్జరీ అని రాసిండ్రు. లగ్జరీ బస్సు, డీలక్స్, సూపర్ లగ్జరీ, పల్లె వెలుగు. కానీ ఇప్పుడు ఏడికి వచ్చింది? ఓన్లీ ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు కాడికి వచ్చింది. అంటే నేనేమంటున్నా, మీరు చెప్పిన హామీలను ప్రజల పక్షంన ఆ బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు, ఎంఐఎం కావచ్చు, మిగతా బీజేపీ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ ఉన్న సభ్యులకు కాదు చెప్పాల్సింది, మొత్తం సభ్య సమాజానికి, తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అది చెప్పే ఓపిక, సహనము ఆ సభలో ముఖ్యమంత్రి గారికి కనపడతలేదని మొత్తం సభ్య సమాజం చూస్తుంది. దట్ ఇస్ హౌజును తీసుకుపోయే విధానం అది కాదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇసుక మాఫియా అని మాట్లాడారు. అద్భుతంగా కేటీఆర్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? 2004 నుంచి 2014 వరకు మీరు ఓన్లీ 39 కోట్లే వచ్చింది ఆదాయము, 39 కోట్లన్నర వచ్చింది. అది సంవత్సరానికి తీసుకుంటే 4 కోట్లే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు దాదాపు 5,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఎట్లా జరిగింది? ఇంత డబ్బును సృష్టిస్తే, సంపదను సృష్టిస్తే అది ఈ రైతు బంధు పింఛన్లు అయింది. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఎక్కడి నుంచి సృష్టిస్తారు ఏంది అనేది వాళ్ళకి అర్థం కాని ప్రశ్న. అందులో భాగంగానే దాడికి దిగుతున్నారు. అది ఒప్పుకోరు తెలంగాణ. జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు లైవ్ లో. రవికుమార్ గౌడ్ గారు నమస్తే. నమస్తే రవి గారు, నిన్న గవర్నర్ ప్రసంగం పైన, ధన్యవాద తీర్మానం పైన చర్చ జరిగింది అసెంబ్లీలో. సో కేటీఆర్ గారు చాలా తీవ్రంగా దాన్ని ఆక్షేపించారు. గవర్నర్ ప్రసంగంలో ఒక మొత్తం అసత్యాలు ఉన్నాయి, అభూత కల్పనలు ఉన్నాయి, రాష్ట్రం దివాలా తీసింది అని మాట్లాడడం, ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైందని మాట్లాడడం, తర్వాత ఒక నిర్బంధం నుంచి విముక్తి అయింది తెలంగాణ రాష్ట్రం అంటూ గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం పట్ల చాలా తీవ్రమైన ఆక్షేపణ, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సో నిన్న ఓవరాల్గా అసెంబ్లీలో జరిగినటువంటి ఆ చర్చ, అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం పైన ఆ తీర్మానం సంబంధించినటువంటి చర్చ ఎట్లా ఉంది? మా రాజేష్ గారు చెప్పండి. చెప్పండి. టీ న్యూస్ ప్రేక్షకులకు, అక్కడ మిత్రులకు, శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ముందుగా నిన్న ధన్యవాద గవర్నర్ ప్రసంగం మీద, ధన్యవాద తీర్మానం మీద మాట్లాడే కంటే ముందు గవర్నర్ ప్రసంగం అనేది అసలు ఎంత దుర్మార్గంగా, ఎంత బాధ్యతారాహిత్యంగా, ఎంత అన్డెమోక్రటిక్ గా జరిగిందంటే, అసలు ఒక గవర్నర్ అనేటటువంటిది ఒక హుందాగా ఒక రాష్ట్ర ఔన్నత్యాన్ని, రాష్ట్రం రేపు ఇప్పటి వరకు రాష్ట్రం ఎక్కడ గొప్పగా సాధించింది, భవిష్యత్తులో ఏం చేసుకోవాలి, ఎక్క అయింది అనేది ఉంటుంది, అన్ని వర్గాలని ఇంక్లూజివ్ గా ఒక రాజ్యాంగ ప్రతినిధి కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి గొప్పతనానికి సంబంధించి, సంక్షేమము, అభివృద్ధి దానికి సంబంధించి మాట్లాడేటటువంటి ఉండాలి. కానీ గవర్నర్ గారు మొదలుపెట్టే మొట్టమొదటి లైన్ ఏంటంటే, నిర్బంధం నుంచి ఏదో విముక్తి కలిగింది అన్నట్టుగా, మొత్తం 10 సంవత్సరాల రాష్ట్రాన్ని అవమానించేటట్టుగా, కించపరిచేటట్టుగా, తక్కువ చేసేటట్టుగా, అసలు ప్రపంచ ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి దాన్ని దేశంలో ఇవాళ గొప్పగా ప్రామాణికంగా చాలా సందర్భాలు ఒప్పుకోకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ దాన్ని మరి చాలా దుర్మార్గంగా, బాధ్యతారహితంగా ఒక పొలిటికల్ పార్టీ లీడర్, గల్లీ లీడర్ మాట్లాడించడం అనేది చాలా అన్యాయమైనటువంటి దుర్మార్గం. ఇది మంచి సంస్కృతి కాదు. అది అక్కడి నుంచి మొదలుపెట్టి ఏమైందంటే, ఇక నిన్న దానికి సహజంగా ఆ తర్వాత ఆ గవర్నర్ గారితో అట్లా మాట్లాడించినటువంటి వాళ్ళు వెంటనే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక దానికి మించి ఇక దాని కొనసాగింపుగా, గవర్నర్ గారి ప్రసంగానికి కొనసాగింపుగా జరిగినటువంటిది ఏంటంటే, అంత దుర్మార్గంగా, అంటే మా వాడినటువంటి పదజాలాలు కానీ, పొలిటికల్ అటాక్ కానీ, బిగినింగే కనీసం ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా సభ మొదలు పెట్టిండ్రు ఫస్ట్ డే గవర్నర్ దగ్గర. ఆ తర్వాత ఆంబోతులు అని, ఇంకోటని, పాములు అని, పాములు పెట్టిన చీమలు పెట్టిన పుట్టలు, పాములు, ఇక భాష నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి అనుకోవట్లేదు.
కేవలం ఏదో పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినట్టు, లేకపోతే ఒక వర్గం నాయకుడు మాట్లాడితే ఏమైనా మాట్లాడవచ్చు, ఎటువంటి భాషను ఉపయోగించేటటువంటి ఉంటది కదా, అట్లా అట్లా మాట్లాడి నిన్న నిజంగా చాలా వస్తారు కింద. అట్లనే దానికేం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం లేదు, దానికి ఏం లేదు. దాని తగ్గట్టుగా ధీటుగా సమాధానం ఇచ్చిండు. ఆ ధీటుగా సమాధానం ఇచ్చే క్రమంలో లాగులు దడిచినాయి. వాళ్ళ వాస్తవం చెప్తున్నాను, లాగులు దడిచి తట్టుకోలేక ఒక్కొక్కటి లెక్కలతో సహా కేటీఆర్ గారు, మరో పక్కన హరీష్ రావు గారు, మిగతా ప్రతిదీ సంఘటన ఉదాహరణలతో సహా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో ఎప్పుడు పాత్ర లేదు. కానీ నిన్న కేటీఆర్ గారు మాట్లాడినా, కేసీఆర్ హరీష్ రావు గారు మాట్లాడినా ప్రతి సందర్భంలో ప్రత్యక్షంగా భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమ నాయకులు. అదే 2 అసెంబ్లీలో పోతిరెడ్డిపాటికి సంబంధించి ఇదే కాంగ్రెస్ నాయకులు ఇవాళ వికటాటహాసం చేసిండ్రు ఆ రోజు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను నది మలుపుకొని పోతే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా వ్యవహరిస్తే ఆ రోజు వికటాటహాసం చేసిండ్రు. ఒక్క నూర్లు మెదపలే, మాట్లాడలే. ఇవాళ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి కేటీఆర్ గారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గతంలో గంజి కేంద్రాలు ఉండే, ఆకలి చావులుండే, నియంతృత్వాలు ఉండే, నిర్బంధాలు ఉండే, ఇవన్నీ సమాధానం ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దేశం లేదా? ఈ దేశంలో ఉంది. ఇంతకంటే దేశంలో అసలు చీకటి రోజు ఏంది? ఇప్పటికీ అందరం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడేదే కదా, ఎమర్జెన్సీ అనేది చీకటి రోజు కదా. అంతకంటే చీకటి రోజు ఈ దేశంలో ఏం లేదు. ప్రపంచంలో ఎప్పటికీ దేశ చరిత్ర ఉన్నంత వరకు దాన్ని గుర్తుంచుకునేటటువంటి రోజు. అటువంటిది ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిండు. మొత్తం ప్రతి వ్యవస్థని పార్లమెంటు నాయకుడి నుంచి వార్డు మెంబర్ వరకు జైల్లో పెట్టినటువంటి చరిత్ర కదా. అదే కదా ఎమర్జెన్సీ. అంతకంటే నిర్బంధం, అంతకంటే అణచివేత, అంతకంటే క్రూరం, అంతకంటే అప్రజాస్వామ్యం, అంతకంటే రాజ్యాంగ వ్యతిరేకం ఇంకేం ఈ దేశంలో లేదు. అదొక్కటే కాదు కదా. తెలంగాణకి ఎన్ని అనుభవాలు లేవు 1950 నుంచి. అసలు తెలంగాణ ప్రజలు సాయుధ రైతాంగం పోరాటం పేరు మీద ప్రజలు పోరాటం చేస్తే సాధించుకున్న దాన్ని ఒక మంచి బ్రహ్మాండంగా ఒక ప్రజారాజ్యం, హైదరాబాద్ ఒక ప్రత్యేకంగా ఒక ప్రజారాజ్యం ఏర్పాటు చేసుకునేటట్టు దాన్ని తీసుకుపోయి ఇక్కడ భూస్వాములు, ఇక్కడి అరాచక రజాకర్లకు తొత్తులైనటువంటి వాళ్ళ తొత్తులుగా వచ్చి వాళ్ళ దేశాన్ని, తెలంగాణను ఆగం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు నుంచి 1950 నుంచి కాల్చి చంపుడు మొదలుపెట్టి ఆ యజ్ఞాన్ని ఇయ్యాలంటి వరకు, మొన్నటి వరకు చేసింది కదా. ఊరికే ఇయ్యలే. తెలంగాణ రక్తం బారించింది, అడవులు వణికిపోయినాయి, చెట్లు పుట్టలకు కాల్చేసి చంపిందో ఈ చరిత్ర ఎవరు మర్చిపోలే. ఇవాళ ఈ తరానికి గుర్తుండకపోవచ్చు, ఆ తరాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, ఆ సంఘటనలు అనుభవించినటువంటి లక్షల కుటుంబాలకు మర్చిపోవు. అట్లాగే ఇవాళ ఇంకా ఈ తరానికి చెప్పే తప్పనిసరి వాళ్ళ ఒక సందర్భం వచ్చింది. కాంగ్రెస్ అకృత్యాల్ని, అరాచకాల్ని ఈ దేశంలో, ఈ తెలంగాణకు పెట్టినటువంటి దుర్గతిని తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి చెప్పేటటువంటి సందర్భం వచ్చి చెప్తా. దానికేం భయపడి బరాబర్ నిన్న మొట్టమొదటి రోజే ఒక హుందాగా వ్యవహరించాలన్నటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే నెల రోజులకే ఒక వారం రోజులకే ఏదో అన్నట్టుగా బాగుండదని చెప్పేసి మా పార్టీ నాయకత్వం ఉన్నది. కానీ నిన్న ఆ అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే. రెచ్చగొట్టి తప్పుడు సమాచారంతో ఆ చరిత్రనంతా వక్రీకరించి మాట్లాడుతుంటే వేసుకున్నారు. తప్పనిసరిగా ప్రతి సంఘటన ఒక్కొక్కటి విడమర్చిపించారు. పోతిరెడ్డి పాడప్పుడు ఏం చేసిండు? నక్సలైట్లను చర్చలకు పిలిపించి ఆ చర్చల ప్రతినిధులను కాల్చి చంపినటువంటిది దుర్మార్గం ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. ఇవన్నిటిని ఒక్కొక్కటి పూసకొచ్చినట్టు. రైట్ రవికుమార్ గారు. సో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ, అంటే మంత్రుల ప్రసంగంలో గత ప్రభుత్వాలు, గత పాలకుల గురించి మాట్లాడారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ అవన్నీ మాట్లాడారు. కాబట్టి మేము కూడా ఆ టైంలో జరిగినటువంటి నష్టం ఏంటి, ఆ టైంలో తెలంగాణ ఎంత ఇబ్బంది పడింది అనేది వివరిస్తున్నామని నిన్న సభలో కేటీఆర్ గారు చెప్పారు. అంటే స్పష్టంగా ఏం జరిగిందంటే నిన్న అంటే కేటీఆర్ గారు ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చారంటే, వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటుండ్రు. ఇందిరమ్మ రాజ్యం మేము తెస్తామంటారు. అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత అపోజిషన్ లీడర్ల పైన ఉంటుంది కదా. న్యాచురల్గా నువ్వు ఏ రాజ్యం తెస్తామని వచ్చినావు? ఇందిరమ్మ రాజ్యం తెస్తామని వచ్చినావు. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది
చీకటి రోజులు ఏమున్నాయి, వెలుగు రోజులు ఏమున్నాయి, గరీబా హటావా అన్నవు, గరీబా హటావా అన్నాక కూడా గరీబతనం ఎందుకు ఉంది, కొల్లాపూర్లో గంజి కేంద్రాలు ఎందుకు పెట్టినరు, ఇవంతా చర్చ రావాల్సింది ఉంది కదా. ఆ రోజు ఒకప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్కౌంటర్లు, ఎక్కడ చూసినా ఈ పాలన జరిగింది. మరి ఇందిరమ్మ పాలన ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకు ఆ ప్రస్తావన వచ్చిందంటే మీరు ఇందిరమ్మ పాలన పదే అంటున్నారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో ఏం వెలుగబెట్టిండ్రు అనేది చెప్పుకొచ్చిండ్రు. దానికి వాళ్ళు జబ్బలు దర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి మిత్రులు రవణ చెప్పినట్టు నియంత పాలన అని చెప్పింది. నియంత పాలన నుంచి విముక్తి వచ్చిందని చెప్పి ఎంత దుర్మార్గమైన అన్పార్లమెంట్ కాదు, రాజ్యాంగంగా వ్యతిరేకమైన పదం అది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా 2 సార్లు ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు. ఆ డెమోక్రటిక్ ప్రాసెస్లో వచ్చాడు, ఓటింగ్ ప్రాసెస్లో వచ్చారు. అట్లాంటి పరిపాలనను 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు చేస్తే నియంత పాలనను ఎట్లా అంటావమ్మా? ఏ విధంగా అంటావు? నువ్వు బీజేపీ కార్యకర్తగా మాట్లాడినావా, బీజేపీ యాక్టివిస్ట్గా మాట్లాడినావా, బీజేపీ లీడర్గా మాట్లాడినావా? నీకు వాళ్ళు రాసిచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఒక స్పీచ్ రాసిచ్చారు. ఆ స్పీచ్లో ఏ పదాలు ఉండాలి, ఏ పదాలు ఉండొద్దు, నీ విజ్ఞతతో తొలగించుకునే హక్కు నీకు ఉంటుంది. అలా చాలామంది ఎంతోమంది కూడా గవర్నర్లు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి నువ్వు నియంత పాలన నుంచి స్వేచ్ఛ జరిగిందంటే ఏ నియంత పాలన? ఎవరు నియంత ఉండే ఇక్కడ? ఇప్పుడు మోడీని నియంత అనవచ్చా మనం? అంటే నేనేమంటున్నా, ఆమె కూడా విజ్ఞత కోల్పోయి ఒక ప్రతిపక్షంగా ఆమె కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కంచెలు వేసిండ్రు అని అరుస్తున్నారు. ఎవరు కంచెలు వేసిండ్రు? ఎవరు కంచెల కాడ ఈరోజు ఉన్నాయి? ఎవరు కంచె వేస్తే ఎవరు కంచె తీసేసిండ్రు? ఇప్పుడు ఒక అందం, ఇప్పుడు నువ్వు ప్రగతి భవన్ను ప్రజా దర్బార్ అని పెట్టినావు, వారం రోజులు అన్నావు, మొన్న నుంచి ఏమైంది, అది 2 రోజులకు వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నా, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఇంటి కూడా కంచె లేదా? ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నప్పుడు పోలీసు ప్రొటెక్షన్ కోసం, సెక్యూరిటీ కోసం తప్పకుండా ఉండాలి కూడా. అది ఎవరైనా సిస్టమ్, నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు. దట్ ఈస్ ద పోలీసు ల్యాండ్ ఆర్డర్ చూసే సిస్టమ్, ఇంటెలిజెన్స్ డీజీపీ చూసే సిస్టమ్. మరి నీ ఇంటికాడ బార్లు తెలిసి నీ ఇంటి ముందు నుంచి ఆటోలు పంపిస్తావా? నీ ఇంట్లోకి జనాలను ఇప్పుడు రమ్మంటావా? రేవంత్ రెడ్డి ఇంటికాడ ప్రజా దర్బార్ పెట్టగలుగుతావా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్న కాడ ప్రజా దర్బార్ ఎట్లా పెడతావు? ఏ విధంగా పెడతావు? ఆ సెక్యూరిటీ కోసం ఉంచారు. అయినా కూడా ఆ కంచె తెలంగాణ ఉద్యమాన్ని దాటుకోలేక కిరణ్ కుమార్ రెడ్డి రాత్రికి వేసుకున్న కంచె అది. మేము తెలంగాణ వేసిన కంచె కాదు అది. కాబట్టి నేనేమంటున్నా, ఊరికే మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఉండదు, ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా పబ్లిక్ని అలౌ చేయాలి అంటే ఆ కంచెకున్న గేట్లు ఓపెన్ చేస్తే అందులో నుంచి వెళ్ళొచ్చు. కానీ దాన్ని ఎందుకు తీసేయాల్సిన అవసరం ఏముంది అనేది బయట నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఇది. అంటే ఇప్పుడు చూడ, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, వాళ్ళు కంచె వేసిండ్రు, కంచె తీసేసిండ్రు. ఒకటి, వాళ్ళు ప్రజా దర్బార్ 7 రోజులు నడిపిస్తున్నారు. నిన్న నుంచి 2 రోజులు అయింది. 2 రోజుల తర్వాత జస్ట్ 1 మంత్లో మళ్ళీ మనం ఇక్కడే కూర్చొని చర్చ పెడతాం. ప్రజా దర్బార్ ఉండదు. ఎందుకు అంటే వాస్తవంగా ఒకటి చెప్పాలంటే, చాలా కేసులు ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా తీర్చలేరు. నీకు నాకు భూమి పంచాది ఉంది, ఇద్దరిది కోర్టు కేసులో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతారు? సెక్రటరీ ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతాడు? మన ఇద్దరం ఒకటే తల్లి రొమ్ము పాలు దాగి పెరిగినా నా సూరు నీళ్ళు ఇంట్లో పడుతున్నాయని మేము కోర్టులో కేసేసుకున్నాం అన్నదమ్ములం. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు. ముఖ్యమంత్రి ఇట్లాంటి కేసులను ఎట్లా పరిశీలిస్తావు? అంటే నేనేమంటున్నా, ఏదో ప్రజలకు ఏదో హామ్ చేయాలి, ఏదో చూపించాలి అనే ఒక లక్ష్యంతోనే ఆయా ప్రజా దర్బార్ ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీల స్కీములు పెట్టి పోయిన తప్ప అది వాస్తవికంగా పరిస్థితి లేదు. అప్పటి కూడా జిల్లాలలో ఎమ్మెల్యేల దగ్గర, కలెక్టర్ దగ్గర గ్రీవెన్సల్ అని ఉంటుంది. ప్రతి సోమవారం అందరూ వచ్చి అర్జీలు పెట్టుకుంటారు. మీరు ఒకటి చెప్తున్నా, ఇంకొక వాస్తవం కూడా, మీరు ఒక నిమిషం టైం. మీరు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినా, ముఖ్యమంత్రి గారికి మీరు అప్పీల్ చేసుకున్నా, అది మళ్ళీ సెక్రటరీకి పోతుంది, సెక్రటరీ నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోతుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ పోతుంది, ఎంఆర్ఓ నుంచి విఆర్ఓ పోతుంది. నువ్వు అక్కడ తేల్చాల్సిందే సమస్యను, పంచాయతీ గ్రామంలో మండలంలో తేల్చాల్సిందే. నువ్వు ముఖ్యమంత్రి గారు సైన్ చేయగానే సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ జ్ఞానాన్ని లేకుండా ఊరికేనే ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రజల్ని ఏదో మోసం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నిన్న దాకా కొన్ని వేల మంది వచ్చారు. ఎక్కడ తీసుకుపోతావు నువ్వు? అందుగురించి కేసీఆర్ గారు మన దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? సమస్యకు పరిష్కారం గ్రామంలో, సమస్యకు పరిష్కారం మండలంలో. అందుగురించే కదా డీసెంట్రలైజేషన్ చేసి ఈరోజు 10 జిల్లాలు 33 జిల్లాలు, అది ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ చెన్నూరు, ఎక్కడ సిర్పూర్ కాదనగర్, ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ అచ్చంపేట, ఎక్కడ నాగర్ కర్నూలు, ఎక్కడ ఏటూరు నాగరం, ఎక్కడ వరంగల్, ఎన్ని జిల్లాలు చేసి ఈరోజు సమస్య పరిష్కారం అయ్యే యంత్రాంగాన్ని డీసెంట్రలైజ్ ఏదైతే పరిపాలన విధానం ఉందో డీసెంట్రలైజ్ చేయడం వల్ల సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. కానీ ప్రజా దర్బార్ పెట్టుకుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. శ్రీనివాస్ యాదవ్ గారు, అమరుల కుటుంబాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు. దానికి మంత్రి హరీష్ రావు గారు చాలా తీవ్రంగానే దానికి కౌంటర్ ఇచ్చారు. ఉద్యమకారులమైన తుపాకీ ఎక్కుపెట్టిందే
మీరు అంటూ అమరవీరులపైన మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రిగా మీకు కానీ లేదు అంటూ అమరులను ఆదుకున్నదే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ ఆయన వివరణ ఇచ్చారు. అంటే ఇప్పుడు అంటారు కదా, దయ్యాలు వేదాలు వదిలిస్తాయని అంటారు కదా, అట్లుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. ఆయననే రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల వైపు పోయిన వీడియోస్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెసు కానీ అమరవీరుల గురించి మాట్లాడే హక్కే లేదు, ప్రథమకు ఆయన హక్కే లేదు వాళ్ళకు. ఎందుకు లేదు అంటే 52లో కావచ్చు, 69లో కావచ్చు, 2001 నుంచి కావచ్చు, వందలాది విద్యార్థులను తెలంగాణ అమరవీరులను చంపింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ నేపథ్యంతోనే కదా ఈరోజు మొత్తం అమరులు అయినది. ఎవరు అమరులు చేయడానికి ఎవరున్నారో అధికారంలో? ఇంద్రవెల్లి కాల్పులు ఎవరు జరిపినరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇంద్రవెల్లి కాల్పులు జరిపింది కాంగ్రెస్ పార్టీ. 69లో మూమెంట్ను కాల్చి చంపింది అమరులను, అప్పుడున్న అమరవీరుల అన్నలను చంపింది కాంగ్రెస్ పార్టీ. 2001 నుంచి ఉద్యమం జరుగుతున్న సమయంలో యూనివర్సిటీలో విద్యార్థులను చంపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చేస్తే ఒక్కరు కూడా చనిపోయేవారు కాదు కదా. అదేవిధంగా ఈరోజు చర్చల పేరు మీద నువ్వు తెలంగాణలో అధికారం రావడం కోసం ఒక ఎత్తుగడ, రాజశేఖర రెడ్డి ఒక ఎత్తుగడగా నక్సలైట్లతో చర్చలనే ఒక ఎజెండా పెట్టుకొని, ఇట్లనే ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు పెట్టారో అట్లనే నక్సలైట్లతో చర్చలు జరుపుతాం మేము అని ఒక ఎజెండా పెట్టుకొని, ఆ ఎజెండాలో భాగంగా మంజీరా గెస్ట్ హౌస్, ఇప్పుడున్న ప్రగతి భవనం పక్కనున్న మంజీరా గెస్ట్ హౌస్లో చర్చలు పెట్టి, ఆ చర్చల పేరు మీద ఎంతమంది అమరులను చేపిందో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎన్ని ఎన్కౌంటర్లు చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇన్ని ఎన్కౌంటర్లు చేసి ఇంతమంది తెలంగాణ ఉద్యమంలో అమరవీరు, నువ్వు తెలంగాణ 69లో ఇచ్చేస్తే అసలు నక్సలైట్ ఉద్యమమే తెలంగాణ ఉండేది కాదు కదా. ఎందుకు తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది? ఎందుకు వచ్చింది? నీ పరిపాలన బాగలేకనే కదా. ఆత్మగౌరవం కోసం కదా, మా హక్కుల కోసం కదా, మా నీళ్ళ కోసం కదా ఆల్టర్నేట్ ఉద్యమాన్ని పోయింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు, మంచి క్రీమ్ లాంటి పెద్ద పెద్ద నాయకులు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు అడవిలో పోయి చచ్చిపోయినారు కదా. నువ్వే కదా చంపింది. ఒకప్పుడు ఏమని తెలంగాణ పాటలు పాడుకునే, గుట్ట పక్కల శవం చూసి గుర్తుపట్టుడు కష్టమాయే, ఎక్కడ చూసిన శవాలు, ఎక్కడ చూసినా పుట్టు మచ్చలతో గుర్తుపట్టుడు అయ్యే పరిస్థితి ఉండే. ఎవరి కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో పేపర్లో చూసే పరిస్థితి ఉండే. తెలంగాణ మొత్తం నీకు రక్తపు ఏరులే కదా. ఎవరు పరిపాలకులు? నువ్వు నాయకులే కదా. ఈరోజు నువ్వు అమరవీరుల గురించి మాట్లాడితే ఎట్లా నిలబడితే తెలంగాణ సమాజం? ఒక్క విషయం చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ విషయం చెప్తున్నా, గుర్తు చేస్తున్నా. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే 2014 నుంచి 2023 వరకు ఒక్క ఎన్కౌంటర్ జరగాలి. చెప్పమనండి. ఇదే రేవంత్ రెడ్డిని చెప్పమనండి, ఇదే అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం భట్టి గారిని చెప్పమనండి, ఎవరినైనా మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం పోలీసులను ఒక్క ఎన్కౌంటర్ జరగలే, ఒక్క బుల్లెట్ కూడా దిగలే, ఎక్కడ ఒక తెలంగాణ బిడ్డ చావలే. దట్ ఈజ్ కేసీఆర్. అందుగురించే తెలంగాణ తెచ్చుకున్న తండ్రిగా తన బిడ్డలను చంపుకోలే. అదే ఇప్పుడు నువ్వు రాకముందు ఎన్ని ఎన్కౌంటర్ జరిగినాయి, ఎంతమంది చంపినావు నువ్వు? ఇప్పుడు నువ్వు అమరవీరుల గురించి మాట్లాడితే ఎట్లా సమాజం ఒప్పుకుంటుంది? ఎట్లా సమాజం ఒప్పుకోవాలి? కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మహత్యలు తీసుకుంటే 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత వందల సంఖ్యలో 2014 మళ్ళీ ప్రకటన వచ్చే వరకు కొన్ని వందల సంఖ్యలో అమరులు అయ్యారు. సో ఇదంతా అసలు నిజంగా అట్లీస్ట్ మీరు అన్నట్టు ఆ నష్టం జరిగిన తర్వాత కూడా 2009 డిసెంబర్ 9 రోజు ఆ ఇచ్చిన తెలంగాణ ఇచ్చినా కూడా కొన్ని వందల ప్రాణాలు దక్కేవి. ఇక్కడ చచ్చిపోతుంటే సోనియా గాంధీ స్పందించబోతే, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించబోతే, ఇక్కడ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు స్పందించబోతే, యాదిరెడ్డి అనే అన్న ఢిల్లీలో పోయి చనిపోయింది కదా. ఎందుకు ఢిల్లీలో పోయి చనిపోయిండు? నీకు కనీసం అక్కడ చనిపోతానన్నా నీకు సోయి వస్తుందని, అక్కడ చనిపోతానన్నా నీకు కడుపు కోత ఏందో నీకు తెలుస్తుందని ఢిల్లీకి పోయి చనిపోవడం జరిగింది. ఎందుకు ఇక్కడ చనిపోకూడదు? ఇక్కడ చనిపోతే అంతకుముందు ఎంతోమంది అమరవీరులు ఇక్కడ చనిపోతుంటే స్పందిస్తలేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కనీసం నా ప్రాణత్యాగం వృధా కాకూడదు, నేను ఢిల్లీలో పోయి చేస్తా, కేంద్రం నుంచే తెలంగాణ రావాలి కాబట్టి అని ఢిల్లీలో పోయి అమరవీరుడు అయింది. ఎందుకయిండు? నీకు సురుకు పెట్టడానికి కదా, నీకు గుర్తు చేయడానికి కదా, తెలంగాణ బాధను నీకు చెప్పడం కోసం కదా, నీ అధినాయకురాలకు చెప్పడం కోసం, నీకు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి చెప్పడం కోసం చనిపోయింది కదా యాదిరెడ్డి. ఉట్టిగా చనిపోలే కదా. నేనేమంటున్నా అంటే నువ్వు ఇదంతా నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పాపము గతం తెలియదు, వర్తమానం తెలియదు. ఆయనకు ఒక 100 పదాలు 200 పదాలు తెలుసు. వాడితోనే కింద మీద చేసి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. జ్ఞానాన్ని నేర్చుకొని ప్రజలకు ఏం చేయాలని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, ముఖ్యమంత్రిగా హోదాలో కూర్చున్నావు, ఇంకా నువ్వు వచ్చి ఆంబోతులాగా పచ్చి ఆంబోతులా ఇవన్నీ ఏంది అంటే నేనేమంటున్నా అంటే
మనం అందరినీ ముఖ్యమంత్రిని గౌరవించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి మనందరికీ కూడా. రైతు రేపు పొద్దున పక్క రాష్ట్రాల్లో పోతే ఎవరు నీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అనే చెప్తారు, ఇంకో పేరు చెప్పలేవు. కాబట్టి ఆ హోదాను ఆ హూందాను గౌరవించుకుంటే మాత్రమే తెలంగాణ సమాజం యొక్క ఔన్నత్యం ముందుకుంటుంది. లేదు ఇట్లనే కొట్లాడతాం ఇట్లనే మాట్లాడతామంటే మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదని స్పష్టంగా రైతు ఆత్మహత్యల గురించి కూడా నిన్న చర్చ జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల కాలంలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అనేది ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేనేమంటున్నా, ఇక్కడ ఈ రాష్ట్రంలో చాలా పౌర సంఘాలు ఉన్నాయి, పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి, మానవ హక్కుల వేదికలు ఉన్నాయి, ఎన్నో పీపుల్స్ లిబర్టీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక్క ఆర్గనైజేషన్ అయినా రైతులను ఆత్మహత్య చనిపోయిన ఎక్కడన్నా చూపించిన కేసులు చూపించిన చరిత్ర ఉందా? ఆయనకు రైతు బీమాకు రైతు బంధుకు తేడా తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుండే రైతు ఉట్టిగానే బట్టగాల్చి మీదేస్తే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. అప్పుడు కరెంటు లేదు, 24 గంటలు కాదు 3 గంటలు కూడా కరెంట్ రాలే. ఆయనే రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో వాళ్ళ ఊర్లో కొండపల్లిలో చచ్చిపోతే 500 ఇచ్చి నీళ్లు చల్లుకొని వచ్చినాం మేము అని ఆయననే మాట్లాడిన చరిత్ర. ఆయన ఇంకో పార్టీలో ఉండి ఈరోజు ఆయన కూడా మాట్లాడితే ఎట్లా? నేనేమంటున్నా అంటే, అప్పుడు కరెంట్ ఎట్లా ఉండో మనం అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, మనం అంతా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం. మనం ఏం బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. మనకు బర్రె తెలుసు, గొర్రె తెలుసు, నాటు తెలుసు, కరిగట్టు తెలుసు, నీళ్లు తెలుసు, అన్నీ తెలుసు. ఎంతమంది రైతులు ఎన్నిసార్లు కరెంటు షాకులు కొట్టి చనిపోయినారు, మోటార్లు ఎన్ని కాలిపోయినాయి, స్టార్టర్లు ఎన్ని కాలిపోయినాయి, ఎట్లా 3 గంటల రాత్రి పోయి 4 గంటల రాత్రి పోయి ఆడ చెద్దరేసుకొని పండుకొని కరెంట్ వచ్చిన తర్వాత 3 పేసుల కరెంట్ వచ్చిన తర్వాత మోటార్ లాంచ్ చేసారు మనకు తెలియదా? నేనేమంటున్నా, ఊరికనే అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. అవునన్నా కాదన్నా తెలంగాణ 24 గంటల కరెంట్ వస్తుంది కదా, వస్తుందనే సంగతి నీకు ప్రొడక్షన్లో తెలుస్తుంది కదా, ఒడ్ల తెలుస్తుందిగా, ఒడ్లు కొన్నప్పుడు తెలుస్తుందిగా లెక్కలు. కాబట్టి ఇవంతా ఏంటంటే బట్టగాల్చి మీదేసి ఏదో మాట్లాడాలని అసెంబ్లీని నెట్టుకపోవాలని చూస్తారు. తెలంగాణ సమాజానికి అన్ని విషయాలు తెలుసు. మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, అవకాశాన్ని అద్భుతంగా కేటీఆర్ గారు ఒక మాట, కేటీఆర్ గారు చాలా అద్భుతమైన మాట చెప్పిండు. చాలా ఔన్నత్యమైన మాట. మీరు మాకంటే బాగా చేయండి, మీరు మాకంటే బాగా కష్టపడండి, మీరు మాకంటే బాగా కష్టపడి మాకంటే ఎక్కువ సీట్లు మళ్ళీ తెచ్చుకోండి అని చెప్పిండు. ఎంత ఓపిక ఉండాలండి, ఎంత వెల్ విషింగ్ ఉండాలి. నేనేమంటున్నా, నాకంటే ఎక్కువ కష్టపడండి, మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, మళ్ళా కూడా రాండి మీరు. కానీ ఇదే రైతు ఆత్మహత్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయినాయి, పూర్తిగా దాదాపుగా నివారించబడ్డాయి అనేటువంటి విషయం స్వయంగా కేంద్రం పార్లమెంట్లో ప్రకటించినటువంటి అంశం. సో ఇవాళ దీని గురించి ఎట్లా చర్చ జరగాల్సిన అవసరం ఉంది? నేనేమంటాను, అందు గురించి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా కూర్చొని ఒక స్టూడెంట్ లాగా కూర్చొని ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర, సీనియర్ అధికారుల దగ్గర మొత్తం డేటా తెచ్చుకొని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆయనకు. ఎందుకంటే ఆయన ఎప్పుడు స్టడీ చేయలే. ఆయన ఏం స్టడీ చేసిండంటే ఆర్టీఐలో స్టడీ చేసిండు. ఆయన ఆర్టీఐలు ఎట్లా తేవాలి, ఎట్లా బెదిరియాలి అవతలని, ఆర్టీఐ ఎట్లా వేయాలి, ఆయనకు ఆర్టీఐ మంత్రి అంటే అట్లా ఉండాల్సి ఉండే, అనకూడదు. కానీ చెప్తున్నా, ఆయన ఈరోజు ఒక 2 నెలల్లో టైం పెట్టుకొని మొత్తం అధికారులను పిలిచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద స్టడీ చేయాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఆయన శ్వేతపత్రం అప్పుల మీద రిలీజ్ చేస్తా అంటుండు. శ్వేతపత్రం నిన్న కేటీఆర్ గారు చెప్పారు, శ్వేతపత్రం మేము దశాబ్ద ఉత్సవాల సందర్భంగా శ్వేతపత్రాలు మేము అందజేశాము, ఆ శ్వేతపత్రాలు అధికారుల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిందండి, ఎమ్మెల్యేలు మారినరు, కానీ అధికారులు అక్కడే ఉంటారు కదా. అధికారులు టీఆర్ఎస్ అధికారులు కాదు, కాంగ్రెస్ అధికారులు కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మొత్తం అక్కడే ఉంటారు కదా. వాళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ డేటా ఉంటుంది కదా. నువ్వు ఎంత అప్పుల మీద నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవ్రీథింగ్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ద గవర్నమెంట్. నువ్వు గవర్నమెంట్ మారిందంటే పరిపాలించేవాడు మారింది కాబట్టి బ్యూరోక్రాట్స్ అక్కడే ఉన్నారు కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. అందు గురించి నేనేమంటున్నా అంటే, ఆయన కూర్చొని మొత్తం స్టడీ చేయాలి, ఏ డిపార్ట్మెంట్లో ఏముంది, ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏం రిపోర్ట్లు ఇచ్చింది, ఇదంతా స్టడీ చేసి ఆయన వచ్చి కూర్చొని అసెంబ్లీలో మాట్లాడితే హుందాగా ఉంటుంది. ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు అరే మేము ఎన్నుకున్న దానికి న్యాయం జరిగింది అనుకుంటారు. అంతేగాని ఊరికేనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆయనకు ఆ డేటా తెలియదు, ఊరికే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అత్యధికంగా తెలంగాణ. ఇంకోటి రైతుల ఇష్యూ తీసుకుంటే, రైతు బీమా కాదు ఉండాల్సింది, పంట బీమా ఉండాలనేది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో అసలు పంట బీమాకి రైతు బీమాకు తేడా తెలియదా? ఇలా రైతు బీమా అనేది ఒక కుటుంబాన్ని ఎంత ఆదుకుంటుంది. ఒక రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఆయా కుటుంబాన్ని ఆ వారం 10 రోజులలో ఈ రైతు బీమా అనే పథకం ఎట్లా ఆదుకుంటుంది అనేది నిన్న కేటీఆర్ గారు మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు అసెంబ్లీలో. కేసీఆర్ గారు గొప్ప మానవతవాది. ఆ మానవత కోణంలో ఒక రైతు చనిపోతే ఆ ఫ్యామిలీ అల్లకల్లోలం అవుతుంటుంది. అక్కడక్కడ కొన్ని అప్పులు ఉంటాయి, ఎవ్వరు ఫ్యామిలీ కూడా దగ్గర రాని పరిస్థితి. ఇది 5 రోజులల్లా 6 రోజులల్లా రైతు ఎలా చనిపోయినా
పాము కొడితేనో కరెంట్ షాక్ కొడితేనో యాక్సిడెంట్ అయితేనో కాదు. రైతు అనారోగ్యంతో చనిపోయినా చనిపోతే ఎలా? అనారోగ్యంతో చనిపోయినా కూడా ఏదో జబ్బు ఉండి చనిపోయినా కూడా 5 లక్షలు అందులో ఎవ్వడు కూడా ఇన్వాల్వ్మెంట్ విఆర్ఓ ఇన్వాల్వ్మెంట్ కాడు, ఎంఆర్ఓ ఇన్వాల్వ్మెంట్ కాడు, బ్యాంక్ మీద ఇన్వాల్వ్మెంట్ కాడు. ఏదైతే ఆయన రైతు బంధు ఉన్నదో ఆ రైతు బంధు అకౌంట్లో వచ్చి పడతాయి. ఎన్ని ఎకరాలు ఉండాలి? 10 గుంటలు ఉన్నదాలు, 5 గుంటలు ఉన్నదాలు, గుంట ఉన్నదాలు. నీకు నువ్వు గుంట నువ్వు రైతు అనుకుంటే నీకు 5 లక్షల రూపాయలు నీ అకౌంట్లో వచ్చి 5 రోజుల్లో నువ్వు చనిపోయిన 5 రోజుల్లోనే పడతాయి. అది ఆ కుటుంబానికి ఒక ధైర్యం. ఎవరు మనమే ఇప్పుడు మనం ఇంత కాన్షియస్గా ఉంటాం కదా. మనం ఇన్సూరెన్స్ కట్టమంటేనే ఇయర్ కట్టి వాస్తవం చెప్తున్నాను నేను, మన అందరు మిత్రులు కూడా మనం ఇయర్ కట్టి నెక్స్ట్ ఇయర్ కట్టలేం, మర్చిపోతాం లేదా కట్టం. కారుది ఇన్సూరెన్స్ ఎందుకు కడతామంటే వాడు పట్టుకుంటాడానికి కడతాం కారు ఇన్సూరెన్స్, బండి ఇన్సూరెన్స్. లేదా బండి ఇన్సూరెన్స్ అయితే మన జర్నలిస్ట్ మిత్రులు కూడా చూస్తున్నారు, వాళ్ళైతే అది ఆ ముందే వాడు అక్కడ రిసిప్ట్ కట్ చేసుకుంటాడు. నీకు లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం బండికి ఇన్సూరెన్స్ కట్టించుకుంటాడు. సో మనకు ఎంత జ్ఞానం ఉండి ఆలోచన ఉండి సమాజం ఉన్న మూలమే ఉండము. రైతు ఎట్లా అందుగురించే రైతుకు డైరెక్ట్గా ప్రభుత్వమే రైతు బీమా కట్టింది. రైతు బీమా కట్టడం వల్ల ఆ రైతు బీమాతో ఆ రైతు కుటుంబానికి ఒక మానసిక ధైర్యము, కాస్త ఆర్థిక ఉపశమనము. 5 లక్షల రూపాయలు అంటే మామూలు అమౌంట్ కాదు. 5 లక్షలు ఏ ఫ్రెండ్ ఇయ్యడు, ఏ బంధువులు ఇవ్వరు, ఎవరు ఇవ్వరు. నీ సుట్టపోడు కూడా 10,000 ఇయ్యాడు. వచ్చి కంటి తూడు చెరువు ఉండి ఆ దానం అయినాక వాడు అటు నుంచి అటు స్నానం చేసి అటే పోతాడు. మళ్ళీ దినాలకు రోజు ముఖం చూపించిపోతాడు. ఇది వాస్తవము. ఇది ఎవరు అంతకుముందు సీనన్న మంచోడు, సీనన్న గొప్పోడు, సీనన్న తెలివికలోడు అన్ని అన్నా కూడా చనిపోయిన తర్వాత ఎవరు కూడా అక్కడ ఉండరు. అట్లాంటి పరిస్థితిలో బీమా అంటే నేను ఏమంటున్నా, ఒక్కసారి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కీమ్ మీద స్టడీ చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్. రవికుమార్ గారు వినపడుతుందా వాయిస్? రాజేష్ గారు, యా ఓకే. ఇందాక మీ టెక్నికల్గా సమస్య ఉంటుంది, రావట్లేదు మీ లైన్. మన రైతు బీమా అక్కర్లేదు, పంట బీమా ఉండాలి అనేది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో రైతు బీమా ఎట్లా ఉంది, పంట బీమా గురించి ఇప్పుడు ఆ చర్చ ఎట్లా నిన్న జరిగింది? ఇప్పుడు ఆయన ఎంతసేపు వాస్తవంగా అధికారంలోకి రావటం కోసము అడ్డం దొడ్డంగా హామీలు ఇచ్చిండ్రు. ఇచ్చిన 6 హామీలే కాదు, బయటికి గ్యారంటీగా చెప్పినటువంటి 6 కాదు, ఇంకా 60 ఉన్నాయి. ఇంకా బయటికి ఇక్కడికక్కడ పోయినప్పుడు అటు రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, భట్టి గారు కానీ, ఈయన రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా అందరూ చెప్పినటువంటి ఆ హామీలని ఇవాళ అమలు చేయటము, డైవర్ట్ చేయటానికి చేసేటటువంటి పనికిమాల, ఇవన్నీ పనికిమాల వాదన. ఫస్ట్ చాలా స్పష్టంగా దాన్ని వదిలిపెట్టేది లేదు. చాలా స్పష్టంగా ఏంటంటే ఇచ్చిన హామీలు అన్నిటికంటే ముందు వాళ్ళు టైం బౌండ్ పెట్టింది కూడా మిగతా ఎవరు పెట్టలే, ప్రతిపక్షాలు మనం అడుగుతలేము. ఆయనే స్వయంగా వాళ్ళే మేము డిసెంబర్ 9వ తారీఖున అధికారంలోకి వస్తాము, డిసెంబర్ 9వ తారీఖున ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం. ఆ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి చట్టబద్ధత చేసి అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. అది డైవర్ట్ చేయడానికి ఇవాళ ఇవన్నీ టాక్టిక్స్, ఇవన్నీ చిల్లర మల్లర ప్రయోగాలని. నీకు ఇవాళ ఫస్ట్ అందులో అత్యంత ఇప్పుడు ప్రధానమైంది ఏంటంటే రైతు బంధు. ఆ రోజు రైతు బంధు ఇవ్వటానికి ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని కూడా అప్పటికప్పుడు విడుదల చేయడానికి ఉంటే 1 గంట 2 గంటల ముందు దుర్మార్గంగా వ్యవహరించి ఆపించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఏం చెప్పారు ఆ రోజు? ఈ రోజు తీసుకుంటే మీరు 10,000 చొప్పున తీసుకోవాలి ఎకరానికి, రేపు ఆగండి రైతులారా, రేపు అధికారం వస్తే వెంటనే ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడే మీకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పేసి చెప్పారు. అదే ఎందుకు వాళ్ళు ఎందుకు నంగనాశ మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు దొంగ మాటలు మాట్లాడుతున్నారు? 2 స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇవాళ్లే మీరు బ్యాంకులలోకి వెళ్ళిపోయి మీరు 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి 2 లక్షల రుణాల్ని, ఆ రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిండు. వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి వాళ్ళు అవి కదా మాట్లాడాల్సింది. వాళ్ళ వైపున రెండవది యాసంగి రైతాంగం, తెలంగాణలో యాసంగి ఒక సీజన్ స్టార్ట్ అయింది. అవును, సీజన్ కు పెట్టుబడి కదా కావాల్సింది. సీజన్ స్టార్ట్ అయినాకనో లేకపోతే పంటలు కోసేటప్పుడు కాదు కదా మనం రైతులకు ఇవ్వాల్సింది. పెట్టుబడి సాయం, అది రైతు బంధు అన్నదే పెట్టుబడి సాయం. ఆ పెట్టుబడి సహాయాన్ని మొదట్లో సమయానికి అందాలి. ఎప్పుడు పంట ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే ఖచ్చితంగా రైతుకు అందాలి. రవికుమార్ గారు, మనం మాట్లాడుతున్నాం పంటల బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం అంటూ నిన్న కేటీఆర్ గారు ధ్వజమెత్తారు. దాంతోపాటుగా అప్పులే చెప్తున్నారు, పదే అప్పులే ఎందుకు చెప్తున్నారు? ఆస్తుల గురించి ఈ 9.5 సంవత్సరాల కాలంలో అనేక అసెట్స్ అక్కడ నిర్మాణం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆఫీసులో మొదలుకొని సచివాలయం దాకా ఇంకా అనేక అంశాల్లో జరిగినటువంటి ఆస్తుల
గురించి ఎందుకు చెప్పట్లేరు అనేది నిన్న లేవనెత్తారు ఆ పాయింట్. ఇప్పుడు రాజేష్ గారు రైతు బీమా రైతు బీమా అండ్ పంటల బీమా అనేది రెండింటికి చాలా వైరుధ్యం ఉంటుంది. రైతు బీమా అన్నది వినిపిస్తుందా అంటే వినిపిస్తుంది పర్లేదు చెప్పండి. ఇక సరే రైతు కొంచెం ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ పర్లేదు చెప్పండి, కంటిన్యూ చేయండి. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేటటువంటి రైతుకు ఏదైనా కష్టం వస్తే ఆ కుటుంబానికి బాధ్యతగా నిలబడటం కోసం ఇచ్చేది, బాధ్యతగా నిలబడి ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వడం, ప్రభుత్వం మేము ఉన్నాం, ప్రభుత్వం ఉంది మీకు అని చెప్పేసి ఆ కుటుంబ పెద్ద ఏదైనా ఇబ్బంది అయితే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేది రైతు బీమా. అవును. కానీ వీళ్ళు చెప్పేది పంట నష్టం. అంటే ఎప్పుడెప్పుడో ప్రకృతి ఇంకేదో సమస్య వచ్చినప్పుడు, ఏదో నష్టం వచ్చినప్పుడు జరిగేటటువంటి నష్టాన్ని జరిగినప్పుడు ఇచ్చేది రైతు బీమా, పంట బీమా. ఆ రెండింటిని వేరు చేసి, లేకపోతే దీనికంటే అది గొప్పదన్నట్టుగా మాట్లాడటం అనేది ఇంకా రైతు బిడ్డ అని చెప్పేసి అంటారు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆయన విజ్ఞతకి ఉదయాల్సినటువంటి విషయం. వాళ్ళ రైతు బంధు వల్ల, రైతు బీమా వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ హాయిగా మంచిగా ఏది టెన్షన్ లేకుండా వ్యవసాయం చేస్తున్నాయి, టెన్షన్ లేకుండా బతుకుతున్నటువంటి పరిస్థితి. అది ఈ 9.5 సంవత్సరాల కాలంలో సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ప్రతి రైతు వ్యక్తం చేసినటువంటి సంతోషం అది. దాంట్లో ఇంకా మాట్లాడినా వాళ్ళు ఇక వెదకటానికి ఏముంటుంది, మస్తు మాట్లాడవచ్చు. ఇవాళ వాళ్ళ ఎంతమంది రైతుల ఉసురు పోసుకోరో తెలుసు. ఇదే 2005లో ముదిగొండలో రైతులు అడిగినందుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే 7 రైతులు కాల్చి చంపినటువంటి చరిత్ర కూడా ఎవరు మర్చిపోరండి, ఎవరు మర్చిపోరు. చరిత్ర అందుకే తవ్వడం, చరిత్రనే. రైతు 6-7 రైతుల్ని కాల్చి చంపినటువంటి చరిత్ర ఇదే కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎప్పుడూ కాదు, 2005లోనే ఇదే ముదిగొండలో. ఏ రోజైతే ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు గొప్పగా మీటింగ్ పెట్టింది కదా మొన్న 6 నెలల కింద, అదే ముదిగొండలో 7 రైతులు కాల్చి చంపిరు రోడ్డు మీదకి వచ్చి, సమస్యల కోసం రోడ్డు మీదకి వస్తే 2005లో. అటువంటి చరిత్ర ఇవాళ మాట్లాడుకుంటా పోతుంటే ఇవాళ ఎన్నైనా మాట్లాడతాం. ఎందుకంటే చరిత్ర గమనంలో ఉన్నటువంటి వాళ్ళం, చరిత్ర కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, చరిత్రను మార్చినటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. అటువంటిది ఇవాళ తెలంగాణ ముందు మీరు కుప్పుగా తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఉండదు. 2 ఇవాళ అప్పులు చెప్తున్నారు. అప్పులు ఇవాళ ఉంటాయి, బరాబర్ ఉంటాయండి. ఇవాళ బాజాప్తా ఇవాళ RBI చెప్పింది కదా, అతి తక్కువగా అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. దానికి లెక్క ఉన్నది. 2 ఇవాళ 29 రాష్ట్రాలు ఉంటాయి. 29 రాష్ట్రాల్లో తెలంగాణ అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రం ఎక్కడుందో చెప్పండి, మీరే చెప్పండి. 2 కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఏ స్థాయిలో అప్పులు తీసుకున్నదో తెలియదా? ఇవన్నీ తెలిసిందే కదా. 2 ఇవాళ తెలంగాణ తీసుకున్నటువంటి ప్రతి పైసా గుర్తుంచుకోండి. గతంలో మిగతా రాష్ట్రాలు వేరు, మిగతా ఇప్పటికి జరుగుతున్న ప్రాక్టీస్ వేరు. తెలంగాణలో ప్రతి పైసా తీసుకున్నటువంటి ప్రతి పైసా క్యాప్టివ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పాలమూరు ప్రాజెక్టు, ఒక యాదాద్రి పవర్ ప్రాజెక్టు, ఒక భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, ఇట్లా పెట్టుబడి ప్రొడక్టివ్ ఉత్పాదకంగా రంగంలో పెట్టుబడి పెట్టడం కోసం పెట్టి, దాన్ని భవిష్యత్తులో దాని ఒక అన్ని రంగాలు డెవలప్ చేసి చేసినటువంటి కానీ వాళ్ళ పవర్ లో ఉన్నది. పవర్ ఇవాళ అప్పులు చెప్తున్నారే 82,000 కోట్ల అప్పులు. ఆ రోజు రాష్ట్రం అప్ప చెప్పిన రోజే 22,000 కోట్ల అప్పులు ఇచ్చిండ్రు. ఆ రోజున బడ్జెట్ ఎంత, 1,00,000 కోట్ల బడ్జెట్. ఆ రోజు రాష్ట్రం బడ్జెట్ తెలంగాణ తీస్తే 1,00,000 లోపే ఉండే. ఆ 1,00,000 లోపులోనే విద్యుత్ రంగంలో 22,000 కోట్ల అప్పులు చెప్పారు. ఆ రోజు మీరు ఇవాళ మిగులు బడ్జెట్ అని మాట్లాడుతున్నారు కదా. నిజంగా మిగులు బడ్జెట్ కాదు ఆ రోజు. ఎందుకు అంటే తెలంగాణ ఒక గొప్పగా తెలంగాణని గ్లోరిఫై చేయడం కోసం కేసీఆర్ గారు ధైర్యాన్ని నింపడం కోసం ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీని కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్ని మంచిగా ఉత్సాహంగా పనిచేయించడం కోసం మిగిలి బడ్జెట్ అనేటువంటి దాంతో చేసింది. దాని తగ్గట్టుగా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. పవర్ ప్రాజెక్ట్ 20 తోటి యాదాద్రి పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ఇవాళ 1,37,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా.
ఇవాళ పవర్ రంగంలో మీరు 82,000 అప్పులు చెప్తున్నారే, 1,37,000 కోట్ల ఆస్తులు సృష్టించిన సంగతి చెప్పాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పక వీటన్నిటి కూడా పరిస్థితి ఏంటంటే కేవలం వాళ్ళ డొల్లతనం బయటపడుతున్నది, ఎన్నికలు వాళ్ళు చేసినటువంటి మోసం బయటపడుతుంది అన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తారు. రైట్ రవికుమార్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వారు చెప్పినట్టుగా అప్పులు తీసుకొచ్చి దాని ఒక అసెట్స్గా ఎట్లా మార్చింది ప్రభుత్వం అనేది గత 9 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఆస్తులుగా చూపించినటువంటి ఆ విషయాలు ఇవాళ ప్రజలు గమనంలో ఎట్లా ఉన్నాయి? సరే, అసెంబ్లీలో అప్పులను మాట్లాడినా కూడా ప్రజలు ఏ రకంగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు? ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కరెంటు లేదు, ఉత్పత్తి లేదు, పంట లేదు, పంటనే పండించే పరిస్థితి లేకుండే, నీళ్ళే లేకుండే, కరెంటే లేకుండే. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు వాళ్ళే 22,000 కోట్లు అప్పించారు, దాన్ని 1,37,000 కోట్ల ఆస్తులుగా పెంచారు. ఎక్కడ జైపూర్ ఫ్యాక్టరీ, ఎక్కడ యాదాద్రి, ఎక్కడ ఇవన్నీ. అంటే నేనేమంటున్నా, ఊరికేనే చెప్తే కాదు. అప్పులు అంటే ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఒక వస్తువు, ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు, లేదా ఒక ఉత్పత్తిని ఇవ్వాలన్నప్పుడు, గొర్రెల మీద ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 4,500 కోట్లు లోన్ తీసుకొచ్చినండి ఎన్సిటీసీ నుంచి. ఈరోజు 4,500 కోట్లు తీసుకొచ్చి ఈరోజు గొర్రెల కుర్మలకు పంచితే ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానమైంది. ఎట్లయింది? ఎంత మటను ఉత్పత్తి అవుతుంది, దాని ద్వారా ఎన్ని హోటళ్ళు సర్వీలు అవుతున్నాయి, దాని ద్వారా ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని. అంటే ఈ జ్ఞానాన్ని, అందు గురించి నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పిన, ఈ జ్ఞానాన్ని ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో మంత్రులు కావచ్చు, దీని మీద స్టడీ చేయకుండా మాట్లాడితే సభ్య సమాజం, తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. అప్పులు అనేది ఏ రాష్ట్రమైనా అప్పులు తెస్తుంది. నువ్వు ఇంటికి కూడా, ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కున్నామండి, ఇల్లు కొనుక్కున్నప్పుడు లోన్ తెచ్చుకుంటాం, దాని ఎసెట్ పెరుగుతుంది. సో కాబట్టి నేను అప్పు చేయకుండా, నువ్వు అప్పు చేసిన దేనికోసం వృధా ఖర్చు, ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే కాళేశ్వరం మీద 10 రూపాయలు పెడితే మనకు 20 రూపాయలు వచ్చింది. ఎట్లొచ్చింది? నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళ ద్వారా పంట వచ్చింది, ఆ పంట ద్వారా మనం అమ్మినాం, ఆ పంట ద్వారా రైతులు బతికిండ్రు, రైతులు బతకడం వల్ల అన్ని వ్యవస్థ మొత్తము ఊరు బతికింది. ఈరోజు మిషన్ కాకతీయ ఉంది, చెరువులకు ఒక రుణం తీసుకొచ్చి చెరువులను డెవలప్మెంట్ చేశారు. చెరువు బతకడం వల్ల, చెరువు నిండడం వల్ల ఈరోజు ఊర్లో ఉన్న మొత్తం 1 కోటి జీవరాశులు బతికినాయి కదా. దాని ఇన్కమ్ సోర్స్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు చేపలు పోసినాం, ఆ చేపల వల్ల ఎన్ని మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి చేసినాం. ఇవన్నీ ఆలోచించకుండా ఊరికైనా అప్పులు చేసినారు. అప్పులు చేసిన సంగతి నువ్వు కాదు, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటుంది, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఏ స్టేట్కైనా ఆ స్టేట్ అది దాటి చేయడానికి ఎవరికి హక్కు లేదు. కాబట్టి అందులో భాగంగానే తీసుకొచ్చినాం. ప్రతి రూపాయికి, ప్రతి పైసా, నయా పైసకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినామో అక్కడ లెక్కలు ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర, ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. ఏ నుంచి ఏ 10 రూపాయలు పట్టుకొచ్చినాం, ఏ 10 రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఆ 10 రూపాయలతో ఎంత సంపద వచ్చింది, ఆ సంపదను ఎట్లా పంచిపెట్టినాం. అందుగురించి కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పిండ్రు. గత 10 ఏళ్లలో సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించుకుందాం, సంపదను సృష్టించి ప్రజలకు పంచుదాం. సంపదను సృష్టిస్తే ఈ పింఛన్లు ఇచ్చారు కరెక్ట్ టైంకు, సంపదను సృష్టిస్తేనే ఈ రైతు బంధు పడ్డది టైంకు, సంపద సృష్టిస్తేనే 24 గంటల కరెంటు వచ్చింది. లేకపోతే నీ లెక్క 15,000 చెప్పి ఈరోజు 5,000 వేసినావు. ఈరోజు నువ్వు 6 గ్యారెంటీలలో మొత్తం 412 హామీలు ఇచ్చినావు. నువ్వు 412 హామీలు ఇచ్చినావు. ఒక్క హామీని కూడా ఈరోజు చెప్పే పరిస్థితి వచ్చిన బస్సు అంటున్నావు. ఒక నిమిషం, బస్ ఫ్రీ మహిళలకు అంటున్నావు. ఆ బస్సు ఫ్రీలలో కూడా నిన్న కేటీఆర్ గారు చెప్పారు, లగ్జరీ ఉండే, సూపర్ లగ్జరీ ఉండే, అవన్నీ తీసేసి ఓన్లీ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ అని పెట్టినావు. డిలక్స్ తీసేసినావు, లగ్జరీ తీసేసినావు. నువ్వు నిన్న చెప్పిన హామీకే ఈరోజు నీకు క్లారిటీ లేదు, ఒక నియతి లేదు. ఒక నియతి లేకుంటుంటే ఎట్లా పరిపాలిస్తావు? నువ్వు నియతిని పరిపాలించమంటున్నాం. ఏం చెప్పినావో అవి చెప్పమంటున్నాం, ఏం చేస్తావో చెప్పమంటున్నాం, చెయ్యమంటున్నాం. చివరిగా రవికుమార్ గారు, సమయం చాలా తక్కువ, 2 minutes ఓన్లీ, 2 నిమిషాలు మాట్లాడండి. ప్రభుత్వంలో అంటే అధికారంలో లేకపోయినా కూడా డెఫినెట్గా ఒక ప్రజాపక్షంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం డెఫినెట్గా పబ్లిక్ ఒక మంచి గవర్నమెంట్ అందించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది అంటూ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ సందర్భంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు స్పష్టం చేశారు. సో ఆ పోరాటం ఎట్లా ఉండబోతుంది, ఆ ప్రాసెస్ అనేది ఎట్లా ఉండబోతుంది, ఒక ప్రభుత్వంతో ప్రజలకి 6 గ్యారెంటీలు సహా ఒక మంచి పరిపాలన అందించే దిశగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది, చివరిగా చెప్పండి. రాజేష్ గారు, ఇవాళ తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కొట్లాడలే, బట్టి గారు కొట్లాడలే, మనం కొట్లాడినాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అందరం సంపన్న వర్గాలం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. ఆ తెచ్చినటువంటి తెలంగాణని 9.5 సంవత్సరాల్లో
ఇప్పటికే పునాదులు వేసినాం. దేశంలో ప్రతి రంగంలో అందరికీ సమఉజ్జిగా దాటి ఉండేటట్టుగానే, ఒక తలమానిక ఉండేటట్టుగానే పునాదులు వేసినటువంటి దాన్ని వీళ్ళు వచ్చి చెడగొడతామని, ఆ రోజు కూడా వీళ్ళు ఎవరికి ఆంధ్ర తెలంగాణ వ్యతిరేకులకు తొత్తులుగా పనిచేసిన తాబేదారులుగా పనిచేసినటువంటి వాళ్ళ మళ్ళీ ఏదో కాంగ్రెస్ ముసుగేసుకొని వచ్చేసి వాళ్ళ తెలంగాణని విచ్ఛిన్నం చేస్తామంటే, తెలంగాణ ఉన్నటువంటి పునాదుల్ని తవ్వి ఏదో చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసి శాశ్వతంగా ఏదో రాజకీయం చేస్తామంటే ఊరుకునేది ఏం లేదు. ఖచ్చితంగా తెలంగాణని కాపాడుకునేటటువంటిది ఎప్పటికీ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 25 సంవత్సరాలు దానికోసం తన్లాడి దానికోసం అనేక దెబ్బలు అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణని అవమానించింది, కించపరిచింది, అణచివేసింది. తెలంగాణ తెలంగాణ వాదాన్ని అనగదొక్కాలని చూస్తుంది. అయినా కూడా అనగదొక్కిన కొద్దీ లేచింది, నిలబడ్డం, పడి లేచిన కిరటం లాగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, టిఆర్ఎస్ రైట్ తెలంగాణ తెచ్చినాం. రేపు వీళ్ళు ఎన్ని కుప్పిగత్తులు వేసి ఎన్ని రాజకీయాలు చేసినా, ఎవరు ఏం చేసినా సమస్య లేదు. దాన్ని తెలంగాణను కాపాడుకుంటాం. తెలంగాణకు రైట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాల్టి వార్తలు వాస్తవాలు.